హుజురాబాద్ నుంచి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యే. కౌశిక్ రెడ్డి గారు, మొదటగా కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకంటే ఛాలెంజ్ చేశారు, గెలిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్తా ఉన్నా? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఫస్ట్ టైం మేము అసెంబ్లీలో కాలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ ఆశతోనైతే నన్ను గెలిపించి పంపించిండ్రో ఖచ్చితంగా మాట కూడా తప్పకుండా నిలబెట్టుకుంటాను. ఈటల రాజేందర్ పైన గెలిచినటువంటి పరిస్థితి, ఎందుకు ఈటలను రిజెక్ట్ చేశారు అనుకుంటారు అక్కడ హుజురాబాద్ ప్రజలు? నా స్థాయి కాదు నేను మాట్లాడదలుచుకోను. నా స్థాయి కాదు నేను మాట్లాడదలుచుకోను. అంటే ఈటలను ఎందుకు రిజెక్ట్ చేశారు ప్రజలు? నా స్థాయి కాదు నేను మాట్లాడదలుచుకోను. ఓకే, ఏం చెప్తారన్నా? ప్రభుత్వం అంతా అప్పుల కుప్ప చేశారు అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం నుంచి వస్తున్నట్టు విమర్శ. ముందు వస్తాయి అన్నీ కూడా ముందు మాట్లాడదాం. ఇవాళ ఫస్ట్ డేనే కదా, ముందర సినిమా చాలా ఉంటుంది, ఆ సినిమా చెప్తాం. థ్యాంక్ యూ. మీరు కంటిన్యూషన్ ఉంటారా? అంటే కొన్ని విమర్శలు కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, కొద్దిమంది టచ్లో ఉన్నారు, దాదాపు బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుంది, కాంగ్రెస్లోకి వస్తారని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది. మీకు ఒకటి చెప్తా ఉన్నా, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము టచ్లో ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా మాతో టచ్లో ఉంటే వాళ్ళని చూసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. ఇది పాడి కౌశిక్ రెడ్డి చెప్తాను, నేను చచ్చిపోయేంత వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా, మేము వాళ్ళతో టచ్లో కాదు, వాళ్ళు మాతో టచ్లోకి రాకుండా చూసుకోండి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్గేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.